క్షణము నియమమును ఎంతో భద్రంగా కాపాడుతున్నావు. ప్రతి కీడు నుండి విడిపిస్తున్నావు. నీ కనుపాప వలె మాకు నీ భద్రత ఇస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి. వాటిలో ఒకటైనా నా సెలవు లేకుండా నేలకు రాలదన్నావు. అంత సురక్షితత్వం నాయన మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఇక మరి సిలువ ధ్యాన దినాల్లో 8వ రోజు మమ్మను ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రములు. సిలువ వర్తమానం ఇవ్వడానికి నీ దాసురాలను ప్రతిరోజు నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువా, మేము నీకు కృతజ్ఞులం. ఊహించలేని కార్యాలు మా సంఘంలో మీరు చేస్తున్నందుకు నీకు స్తోత్రం. మరి సిలువ కార్యములనే శీర్షిక మీద ప్రభువా 10 ప్రసంగాలు చేయడానికి మీరు కృపనిచ్చినారు. మిగిలిన 2 కూడా ఈరోజు రేపుతో ఆ శీర్షిక ముగించి మరి ఇంకా నీవేమై ఉన్నావో, ఏమేమి మా కొరకు బయలుపరచనై ఉన్నావో అది మేము అందుకోవడానికి సహాయం దయచేయమని కోరుతున్నాం. నీ చిత్తమే జరగాలని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నీకే మేము ఘనత మహిమ ఆరోపిస్తున్నాం. చేరి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యూట్యూబ్ దగ్గర ఉన్న వారిని దీవించండి. జూమ్లో పాల్గొంటున్న బిడ్డలు దీవించండి. ఉదయం 4 నుండి వారు మొరపెడుతున్నారు, కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారు. వారి ప్రార్థనలకు నువ్వు విజయం ఇస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. అలాగూ సేవ కొరకు, మందిరం కొరకు, ఆఫీస్ బిల్డింగ్ కొరకు ప్రార్థించాలని ప్రార్థనాత్మను నేను మా యూపీఎఫ్లో మీరు ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిద్రాభారము పక్కన పెట్టి వేకునే లేచి నీ సన్నిధికి రావడానికి కూడా మీరు కృప చూపినందుకు నీకు స్తోత్రం. మాకు ఇచ్చిన పాస్టర్స్ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాను. వాలంటీర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను. టెక్నికల్ స్టాఫ్, మీడియా స్టాఫ్ కొరకు ప్రార్థిస్తున్నాం. స్టాఫ్ అంతటి కొరకు మేము ప్రార్థిస్తున్నాము. వాలంటీర్స్ను పేరు పేరు వరుసను ఆశీర్వదించండి. నేను మరి ఈ సేవకు తోడ్పడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదింపబడాలి. నీ దాసురాలు నిలబెట్టుకొని నీ వాక్యం మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి కూర్చోండి. సిలువ ధ్యాన దినాల్లో 8వ రోజు దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు 2 చేతులు ఎత్తి ఒకసారి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా. మరి ముఖ్యంగా నేను మొదటి రోజు వ్యక్తిగత సిలువ, ఇండివిజువల్ క్రాస్ అని మీకు బోధించినాను. దాని తర్వాత సిలువ కార్యములని 10 ప్రసంగాలు చేసినాను. మరి క్రొత్తగా ఒకవేళ మీరు యూట్యూబ్లో ఈ మాటలు వింటే మరి మీ కొరకు ఇంతవరకు నేను బోధించిన కార్యాలు మరొకసారి ఆ లిస్ట్, ఆ పట్టిక చదవాలని నేను ఆశిస్తున్నాను. మీరు యూట్యూబ్కి వెళ్తే అన్ని ప్రసంగాలు కూడా భద్రపరిచి ఉన్నాయి. మరి ప్రతిది కూడా మీరు నిదానించి సిలువ తట్టు చూస్తే మీ యొక్క కట్లన్నీ తెగిపోతాయి, మీ రోగాలన్నీ వదిలిపోతాయి. దేవుడు మీకు దాచించిన మేళ్ళం విడుదల చేస్తాడని నమ్ముతున్నాను. సిలువలోనే మన శక్తి దాగి ఉందని నేను చెప్పగలను. అయితే ఈ శీర్షికలో 12 ప్రసంగాలు అందించాలని ప్రభు నన్ను ప్రేరేపించినాడు. 10 ప్రసంగాలు అందించినాను. ఈరోజు 1 సమయం అయిపోయింది, 2 చెప్పాలనుకున్నాను. కానీ ఈరోజు 1 చెప్పి మరి రేపు కూడా మీకు మరొకటి చెప్పి ఈ శీర్షికను ముగించి క్రొత్త శీర్షికలోకి మనం వెళ్దాం. అయితే సిలువ కార్యములలో మొట్టమొదటి ఇంప్యూటేషన్, అపవాదము, ఆరోపణలు సిలువలో కొట్టివేయబడింది. 2వది ప్రొపిషియేషన్, పాప ప్రాయశ్చిత్తం. 3వది అటోన్మెంట్, పాప పరిహారము. 4వది జస్టిఫికేషన్. నేను చేసిన ప్రసంగాల టైటిల్స్ చెప్తున్నాను. జస్టిఫికేషన్, సమర్థన లేక న్యాయీకరణ. 5వది శాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడుట. 6వది గ్లోరిఫికేషన్, మహిమపరచబడుట. 7వది రికన్సిలేషన్, సమాధానపరచబడుట. మరి
8 డెలివరెన్స్ విడుదల, 9 రీజనరేషన్ మరి నూతన సృష్టిగా మార్చబడట. నిన్న సాయంకాలం ఆరాధనలో సబ్స్టిట్యూషన్ అంటే ప్రత్యామ్నాయం, మారుగా లేక బదులుగా యేసుక్రీస్తు మనకు బదులుగా చేసిన కార్యం సిలువలో, ఇవన్నీ ధ్యానించినాం. ఈరోజు డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. సిలువ కార్యాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైంది. అంటే సిలువలో మనకు కలిగిన మార్పిడి అంటే ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్, అది ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. ఒక 10 కార్యాలు మీ ముందుంచి నేను వాక్యం నుండి విరమించుకుంటాం. ఇది డివైన్ ఎక్స్చేంజ్ అంటే దైవిక మార్పిడి, దైవిక మార్పిడి. అయితే దీనికి సంబంధించిన ఒక పాట ఉంది. ఆ పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. అంటే ఈ పాటలో మనం ఏమేమి పోగొట్టుకున్నాం, ఏమేమి పొందుకున్నాం. సిలువ కార్యం ద్వారా మన దాస్యము పోయింది, మనం స్వతంత్రులమైనాం. పాపం అనే కాడి, సాతానుడు ఎప్పుడు కూడా మనల్ని పాపానికి ప్రేరేపించి పాపము మన మీద ప్రభుత్వం చేసే రీతిగా వాడు మనల్ని వెంటాడుతూ ఉంటాడు. కానీ సిలువ ద్వారా మనకు పాపము నుండి మరి విడిపింపబడి మనం స్వతంత్రులమైనాం. వి బికేమ్ ఫ్రీ. పాపపు బంధకాల నుండి, పాపపు కట్ల నుండి, పాపపు ఇచ్చల నుండి మనకు విడుదల కలిగింది. రెండవ చూసినప్పుడు చీకటి తొలగింది. చీకటి తొలగి గొప్ప వెలుగు మన జీవితాల్లో వచ్చింది. మూడవది, ఈ పాటలో ఉన్న వచనాలు చదువుతున్నాను. పాపక్షమాపణ యేసు రక్తం ద్వారా కలిగింది. మరి మనకు ఆనందం కలిగింది. పాపము చేసిన వారికి ఎప్పుడు దుఃఖమే ఉంటుంది, ఎప్పుడు వారికి బాధ ఉంటుంది. పాపం చేసి సంతోషంగా ఉండేవాడు ఎవడున్నాడు ఈ లోకంలో? మన మనస్సాక్షి దెబ్బతింటుంది, మరి దోషారోపణ చేస్తుంది, వానికి నెమ్మది ఉండదు. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం, అది ఎప్పుడు కూడా మాట్లాడుతుంది. ఆ మనస్సాక్షి విరుద్ధంగా చేసి వాళ్ళు పతనమైపోవడమే మనం చూస్తాం. కాబట్టి పాపక్షమాపణ మనకు సిలువలో కలిగింది, మనకు ఆనందం కలిగింది. పైగా పాపం పోయి మనకు పరమానందం ప్రభువులో కలిగింది. అలాగే యేసు రక్తము మనల్ని ప్రతి విధమైన పాపం నుండి, దుర్నీతి నుండి విడిపించింది. మనం శాపగ్రస్తులము, ఎందుకంటే ఆదామవ్వల పాపం మన మీద ఉంది. ఆ శాపాన్ని తొలగించి అబ్రహాంకి ఇచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ వారసత్వం పొందుకున్నాం. అలాగే సిలువ రక్తం ద్వారా సైతాను ఓడిపోయింది. సైతాను ఓడి దేవుని బిడ్డల గొప్ప విజయం కలిగింది. మన శారీరకమైన రుగ్మతలు కూడా యేసు రక్తం చేత మనం విడుదల పొందుతున్నాం. నిన్నటి రోజు నేను చదివినాను యెషయా 53:5లో ప్రతి వ్యాధి కూడా, ప్రతి రోగం కొరకు యేసు విలువ కట్టినాడు. అందుకే ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది. ఇది దేవునికి కాని పని అని ఎప్పుడు అనుకోకూడదు. ఎవ్రీ డిసీజ్, ఎవ్రీ సిక్నెస్ జీసస్ క్యాన్ హీల్. జీసస్ క్యాన్ హీల్. యేసు శక్తిని మించిన ఏ రోగం లేదు. అందుకే ఆయన ఒక మూల్యం చెల్లించినాడని నమ్మాలి. నీకు బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, అంటు రోగం కానీ, మహమ్మారి రోగం కానీ, ఇవన్నీ కూడా నీ విశ్వాసం చేత నీవు విడుదల పొందుతున్నావు. దేవునికి స్తోత్రం. దైవిక మార్పిడి, డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. ఈ పాట పాడిన తర్వాత నేను వాక్యంలోకి వెళ్తాను. ఇదో స్తుతి పాట. దేవుణ్ణి స్తుతించడానికి ఎన్ని కారణాలు. స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము, స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము, స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు, స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు, స్తోత్రము చేసేద శ్రీ యేసునకు, స్తోత్రము చేసేద
శ్రీయేసునకు స్తోత్రార్హుండగు జయ విజయునకు స్తోత్రార్హుండగు జయ విజయునకు స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము 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 రక్షణ స్తోత్రము స్తోత్రము చేసేద జయ విజయునకు. దాస్యము పోయెను యేసు రక్తము చే దాస్యము పోయెను యేసు రక్తము చే దాస్యము పోయి స్వతంత్రుడనైతిని దాస్యము పోయి స్వతంత్రుడనైతిని చీకటి తొలగెను యేసు రక్తము చే చీకటి తొలగెను యేసు రక్తము చే చీకటి తొలగెను తేజము వచ్చెను చీకటి తొలగెను తేజము వచ్చెను. పాప క్షమాపణ యేసు రక్తము చే పాప క్షమాపణ యేసు రక్తము చే పాప క్షమాపణ పరమానందము పాప క్షమాపణ పరమానందము. పాపము బాపెను యేసు రక్తము చే పాపము బాపెను యేసు రక్తము చే పాపము బాపెను శుద్ధుడనైతిని పాపము బాపెను శుద్ధుడనైతిని. స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము 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 రక్షణ స్తోత్రము స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు. శాపము పోయెను యేసు రక్తము చే శాపము పోయెను యేసు రక్తము చే శాపము పోయెను నీతియు వచ్చెను. స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు. సైతానోడెను యేసు రక్తము చే సైతానోడెను విజయము వచ్చెను రోగము తొలగెను యేసు రక్తము చే రోగము తొలగెను స్వస్థత వచ్చెను స్తోత్రము చేసేదా శ్రీ యేసునకు స్తోత్రము చేసేదా శ్రీ యేసునకు స్తోత్రార్హుండగు జయ విజయునకు స్తోత్రార్హుండగు జయ విజయునకు స్తోత్రము స్తోత్రము రక్షణ స్తోత్రము 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 రక్షణ స్తోత్రము స్తోత్రము దేవుని గొర్రె పిల్లకు స్తోత్రము చేసేదా శ్రీ యేసునకు స్తోత్రము స్తోత్రార్హుండగు జయ విజయునకు హల్లెలూయా. నిద్ర వస్తుంది అందరికీ.
నిద్రను కూడా గెలవాలి కదా మనం. అయితే కల్వరిలో దైవిక మార్పిడి, డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. మరి మనకు తెలుసు, అనేక ప్రసంగాలు విన్నాము, జీసస్ వాజ్ పనిష్డ్ దట్ వీ మైట్ బీ ఫర్గివెన్. అంటే యేసుక్రీస్తు ఎందుకు పటుబాధలు పడినాడు సిలువలో, ఎందుకు అలాగ ఆకాశాన్ని భూమికి మధ్యలో వేలాడుతూ, మరి తుంటరులంతా ఆయనను పట్టి కట్టి కొట్టి హింసించి నిందించి ఉమ్మి హొరడాలతో వీపు దున్ని తల మీద ముండ్ల మక్కటం అమర్చి చేతులకు బలమైన మేకులు దిగగొట్టి కాళ్లకు బలమైన మేకుతో సిలువకు కొట్టి మరి ఉండ్ల మొక్కటం అమర్చి అలాగ వేలాడ చేసినారు. ఎందుకు అన్నప్పుడు మనం అనేక ప్రసంగాలు మనం వింటున్నాం. మనకు పాప క్షమాపణ కలగడానికి యేసు ప్రభు తన ప్రాణం అర్పించినాడు. అంటే నిన్నటి రోజు సాయంకాలం కూడా నేను చెప్పినాను, ఆయనే అపరాధ పరిహారార్థ బలిగా సర్వలోక మరి పాప నిమిత్తం ఆయన తను తాను అర్పించుకున్నాడని, ఒక అర్పణగా అర్పించుకున్నాడని. ఎందుకు అన్నప్పుడు మొట్టమొదటిది మనకు పాప క్షమాపణ కలగాలంటే యేసుక్రీస్తు సిలువలో మన కొరకు బలి కావాలి. ఎందుకంటే రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. ఫస్ట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ దిస్ డివైన్ ఎక్స్చేంజ్, ఈ దైవిక మార్పిడిలో మన పాపాలన్నీ కూడా ఆయన తన మీద వేసుకున్నాడు. తన నీతిని, తన పరిశుద్ధతను, తన విమోచనను, తన జ్ఞానాన్ని మనకు అనుగ్రహించినాడు. అందుకే క్రీస్తే నా నీతి, క్రీస్తే నా విమోచన, క్రీస్తే నా పరిశుద్ధత, క్రీస్తే నా జ్ఞానం అని పౌలు భక్తుడు అంటున్నాడు. హీ టుక్ ఆల్ అవర్ సిన్స్ ఆన్ హిమ్సెల్ఫ్. తను తాను పాపమైపోయినాడు, మనకు పవిత్రతను, పరిశుద్ధతను, నీతిని అనుగ్రహించినాడు. మరి రెండవ చూసినప్పుడు ఎందుకు యేసు ప్రభు సిలువలో గాయపడినాడు అన్నప్పుడు మనము యెషయా 53:5 మనం చదువుతాం. ఎందుకు ఇన్ని గాయాలు పొందినాడు యేసు ప్రభు అన్నప్పుడు దాని జవాబు అంటే ఒక దాదాపు 1000 సంవత్సరాల ముందే ప్రవక్త ప్రవచిస్తున్నాడు. యెషయా 53 యేసు ప్రభు యొక్క సిలువ త్యాగాన్ని ముందుగానే సూచిస్తుంది. అంటే ఇట్స్ ఎ ప్రాఫెసీ, ప్రవచనం అన్నమాట. యెషయా 53:5 మరొకసారి మనం చూద్దాం. యేసుక్రీస్తు అనుభవించిన శ్రమలన్నీ కూడా ఇక్కడ రాసి ఉంది. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మీకు ఏదైనా జబ్బు ఉంటే మీరు ఈ మాట రాయండి. అతడు అంటే యేసు ప్రభు పొందిన దెబ్బల చేత స్వస్థత నాకు కలుగుతుందని విశ్వసించి రాయండి. అంటే పలకడం ఒకటి, లేక వినడం మరొకటి, మనము ధ్యానించడం మరొకటి అయితే, అంటే నా అనుభవంలో నేను చెప్పగలను, దేవుని వాక్యాన్ని రాయడం మరి గొప్ప ధన్యత. అంటే నీ నరనరాల్లో, కణకణాల్లో అది ఇమిడిపోతుంది అన్నమాట ఇఫ్ యు రైట్. మరి సైన్స్ ఏమంటుందంటే, చాలా గొప్ప శాస్త్రజ్ఞులే అంటున్నారు, మీరు ఇలాగూ పెన్ ఇలా పట్టగానే సమ్ మిరకల్ ఈజ్ హ్యాపెనింగ్. మీరు మీ ఏకాగ్రత అంతా పేపర్ మీద పెడుతున్నారు, మీ ధ్యాస అంతా పెడుతున్నారు. అలాంటి ధ్యానయుక్తమైన రాత మీకు చాలా గొప్ప అద్భుతాలు చేస్తుందని. ఇవన్నీ తెలియకుండా నేను పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి సంఘంలో మీరు వాక్యం రాయండి, వాగ్దానాలు రాయండి, మీకు ఏదైనా బాధ ఉంటే రాయండి, తప్పకుండా అది తొలగిపోతుంది, మిమ్మల్ని వదిలిపెట్టిపోతుందని చెప్పినాను. మరి సైన్స్ కూడా అదే పెద్ద వార్త దాని మీద వచ్చింది, రాయడం చాలా మేలని. ఎందుకంటే ఇట్ టేక్స్ యువర్ అటెన్షన్ ఆఫ్ ద వరల్డ్. వేరే వేరే ధ్యాసల నుండి ఒక్క దగ్గర ఏకాగ్రత వచ్చి అది రాయడం ద్వారా ధ్యానిస్తుండగా మంట పుడుతుంది. కాబట్టి జబ్బున్న వాళ్ళందరూ ఇది రాయాలి. అతడు పొందిన దెబ్బల చేత మనకేం కలుగుతుంది? స్వస్థత కలుగుతుంది, కలగాల్సిందే. ఈరోజు కూడా ఇప్పుడు వస్తుంటే ఒక మెసేజ్ వచ్చింది సింగపూర్ నుండి. మరి ఆ సహోదరికి మొత్తం ఇంటెస్టైన్స్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయింది. మరి ఈరోజు సర్జరీ ఉంది. అమ్మ చిన్నపిల్ల 28 ఏళ్ళు, ప్రార్థన చేయండి. అప్పుడు
మరి ఒకవేళ ఆమె ఈ వాక్యం వింటుంటే, సింగపూర్ నుండి కూడా వింటున్నారు కదా, ఈ ప్రపంచం నలుదిశల నుండి వాక్యం వింటున్నారు. తప్పకుండా ఇది రాస్తే సంపూర్ణమైన విడుదల వస్తుంది. ఇది సిలువలో జరిగిన మహత్కార్యం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగింది. అంటే కేవలం ఆయన పాపాలే భరించినాడు, పాపులకు రక్షకుడు అని మాత్రం కాదు. సిలువలో చాలా కార్యాలు జరిగింది, ఎన్నెన్నో కార్యాలు జరిగింది. పాప క్షమాపణ జరిగింది, దాంతోపాటు రోగ నివారణ కూడా సిలువలో జరిగింది. చప్పలతో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. అంటే యేసు ప్రభు కేవలం ఒక తలనొప్పి, ఒక కడుపు నొప్పిని బాగు చేస్తాడేమో, క్యాన్సర్ బాగు చేయలేడు, లేక మరొక మహమ్మారి రోగాన్ని నుండి విడిపించడానికి కాదు. జీసస్ కెన్ హీల్ యూ ఆఫ్ ఎవ్రీ డిసీజ్. నమ్మాలి. ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ప్రతి రోగము, ప్రతి వ్యాధితో బాధపడుతున్న వారిని ఆయన దగ్గర తెచ్చి పాదముల దగ్గర పడేసినప్పుడు అది దేవుడు ప్రభు అందరిని ముట్టి స్వస్థపరిచినాడంట. దేవుని స్తోత్రం. వారందరూ బాగైనారని వాక్యంలో, యేసు పాదాల దగ్గర వచ్చిన వారు. కాబట్టి మొట్టమొదటిది మనం పాపములు క్షమింపబడుతుంది. రెండవది మన రుగ్మతలు లేక రోగము కుదురుతుంది సిలువ ద్వారా. ఆయనే భరించినాడు, ఆయన దెబ్బలు పొందినాడు, మనకు స్వస్థతనిచ్చినాడు. హీ టుక్ సంథింగ్ ఫ్రమ్ అస్ అండ్ హీ గేవ్ సంథింగ్ మోర్ బ్లెస్సెడ్ టు అస్. మన అపరాధములను ఆయన తీసుకున్నాడు, మనకు పాప క్షమాపణ ఇచ్చినాడు, మన రోగములను ఆయన భరించినాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మూడోది చూడండి, Jesus was made sin with our sinfulness that we may be made righteous with his righteousness. అంటే మనల్ని ఆయన నీతిమంతులుగా తీర్చడానికి ఆయన పాపిగా సిలువలో వ్రేలాడినాడు. మరి మీకు జ్ఞాపకం చేస్తాను, 2 కొరింథీ 5:21. మాటి మాటికి ఒక వాక్యం తీయడం ద్వారా మీరు కంఠపాఠంగా నేర్చుకుంటారని నా భావం. 2 కొరింథీ 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. హీ వాజ్ మేడ్ సిన్. హీ డజంట్ నో సిన్. హీ హ్యాస్ నో గైల్, నో సిన్ ఇన్ హిమ్. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నిరూపించగలరా అని ఒకసారి ప్రభు అడుగుతాడు. హూ కెన్ ప్రూవ్ దట్ జీసస్ హ్యాస్ సిన్? బికాస్ హీ వాజ్ సిన్లెస్. పాపమే లేని పాపరహితుడు సిలువలో మన కొరకు మరి ఆయన పాపముగా చేయబడినాడు, మనకు తన నీతి అందించినాడు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు. అంటే హీ ఇంపార్టెడ్ రైటియస్నెస్ టు అస్, టుక్ అవే ఆల్ అవర్ సిన్ ఆన్ హిమ్. అంటే నీకు పవిత్రత, పరిశుద్ధత, నిష్కళంకత లేక నీతి కావాలంటే సిలువ తట్టు నిదానించి చూడాలి. ఆనాడు ఇత్తడి సర్పం మోషే మరి ఎత్తిపట్టి ఇశ్రాయేల్ అందరూ ఆ ఇత్తడి సర్పాన్ని చూసినప్పుడు వారు పాము కాటు విషము నుండి విడిపింపబడతారన్నారు కదా. అందుకే మీరు క్రొత్త నిబంధనలు చూసినప్పుడు, అది ఇంకో ప్రసంగం, యోహాను సువార్త 3:14, మనుష్య కుమారుడు ఎత్తబడతాడు, ఆ మనుష్య కుమారుని చూచిన వారందరూ కూడా మరి తప్పకుండా విడుదల పొందుతారని యోహాను సువార్త 3:14 ఒకసారి మీకు గుర్తు చేయాలి. జాన్ 3:14. యోహాను 3:14. మోషే సర్పమును ఎలా ఎత్తెను అలాగే అరణ్యములో మోషే సర్పమును ఎలాగెత్తెను అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడి. అంటే యేసు వైపు చూస్తున్నప్పుడు మనకు ఎన్ని సిలువ సిరులు నిజంగానే. మరి ఒక సహోదరి చెప్పినట్లు మీరు అన్నీ రాసినారు, నామాలు, వాగ్దానాలు, ఆదేశాలు, పిల్లల దీవెనలు, మరి ప్రొటెక్షన్ ప్రామిసెస్ అని ఇవన్నీ రాసినారు కదా. సిలువ సిరులు కూడా రాయాలి తప్పకుండా. ఆ చిన్న పుస్తకం కూడా రాయబడాలని మీరు ప్రార్థించండి. ఎన్ని సిరులు దాగి ఉన్నాయి సిలువలో. అందుకే సిలువను గూర్చిన వార్త ఇతరులకు ఎలాగుంది? వెరితనంగా ఉంది. కానీ రక్షింపబడుతున్న మనకు అది ఎలాగుంది? దేవుని శక్తి. హల్లెలూయా. నాకు అనిపిస్తుంది సిలువ ధ్యానాలని 40 రోజులు సరిపోతుందా? కాదు. ప్రతిరోజు ఒక 10-15 నిమిషాలన్నా సిలువ తట్టు చూస్తే ఎంత శక్తి ఉద్భవిస్తుంది. హౌ పవర్ఫుల్ వి బికమ్ వెన్ వి స్టేర్ అట్ ద క్రాస్. కాబట్టి ఇవన్నీ కూడా మరి సిలువలో
మన కొరకు ఇమిడి ఉందని మనం గ్రహించాలి. జీసస్ టేస్టెడ్ డెత్ ఫర్ అస్ దట్ వీ మైట్ షేర్ హిజ్ లైఫ్. చూడండి, యేసు ప్రభు మరణించినాడు అంటే దేవునికి మరణం ఉంటుందా అని మనం అనుకుంటాం కదా. డిడ్ గాడ్ డై? గాడ్ నెవర్ డైస్. ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్. ఆయన మన జీవమునకు ఆధారభూతుడు, ప్రాణమునకు ఆయుస్సునకు ఆయన మూలమైన వాడు. ఆయన ఎలాగ చనిపోతాడు? కానీ ఆయన మరణము రుచి చూసినాడు. మనందరం కూడా ఆయన జీవమును రుచి చూడడానికి ఆయన మరణమై 3వ రోజు తిరిగి పునరుద్ధానుడైనాడు. దేవునికి స్తోత్రం. చప్పలతో దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. హీ టేస్టెడ్ డెత్ ఫర్ అస్ దట్ వీ మైట్ షేర్ హిజ్ లైఫ్. అందుకే అంటాడు యోహాను సువార్త 10:10లో, నేను జీవము, సమృద్ధి అని జీవము నా గొర్రెలకు ఇవ్వడానికి నేను వచ్చినాను. అబండెంట్ లైఫ్ ఇన్ జీసస్. అది కేవలం ఇట్స్ పాసిబుల్ ఓన్లీ త్రూ హిజ్ సాక్రిఫైస్ ఆఫ్ హిజ్ లైఫ్ ఆన్ ద క్రాస్. ఆయన మరణించినందుకు మనం జీవంలోకి దాటిపోయినాం. అందుకే నా యందు విశ్వాసం ఉంచేవాడు నశింపక నిత్య జీవమును అందుకుంటాడు. హల్లెలూయా. 5వది చూసినప్పుడు, జీసస్ వాజ్ మేడ్ ఏ కర్స్ దట్ వీ మైట్ రిసీవ్ ద బ్లెస్సింగ్. అసలు సిలువ ఎవరెక్కుతారు? ఆ రోమా ప్రభుత్వం వాళ్ళు సిలువ ఒక శాపగ్రస్తంగా చేస్తారు. క్రాస్ ఇస్ కన్సిడర్స్ ఎస్ కర్స్. బందిపోటు దొంగలు, దుర్మార్గులు, హత్యాకారులు అంటే చాలా దుర్మార్గులనే సిలువను ఎక్కిస్తారు. అదొక శాపగ్రస్తమైంది సిలువ. కానీ యేసు ప్రభు దాని మీద వ్రేలాడి తన ప్రాణం అర్పించినందు ఇప్పుడు అందరూ గొంతు మీద కూడా వేసుకుంటున్నారు, మెడ మీద కూడా వేసుకొని తిరుగుతున్నారు కదా. ఇట్ బికేమ్ సో వాల్యుబుల్ బికాస్ జీసస్ డైడ్ ఆన్ ద క్రాస్. అయితే ఈ శాపగ్రస్తమైన ఈ సిలువను యేసు ప్రభు ఒక శాపగ్రాహిగా సిలువలో వ్రేలాడినాడు. ఎందుకు అంటే డివైన్ ఎక్స్చేంజ్. ఈ దైవిక మార్పిడి ఏంటంటే మన శాపాలన్నీ కూడా ఆయన సిలువలో భరించి మనకు అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నిటికీ మనల్ని ఏం చేసినాడు? వారసులా చేసి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? హల్లెలూయా. ఇది మరి 2 కొరింథీ 8వ అధ్యాయం ఒకసారి తీయండి. 2 Corinthians 8th chapter. మన కోసం ఆయన శాపముగా మారినాడని వాక్యంలో ఉంది. ఆయన శాపగ్రాహి. ఆయన హీ వాజ్ గలతీ 3:14 ఆశీర్వాదాలు, కానీ ఆయన మన కోసం శాపగ్రాహిగా వ్రేలాడినాడని ఒక మాట ఉంది. అది కొరింథీ పత్రికలోనే ఉంటుంది. తీసిన వారు చెప్పండి. ఐ థింక్ ఇట్ ఇస్ 2 Corinthians. అయితే గలతీలో రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనంలో కూడా అదే మాట మనం చూస్తాము. అబ్రహాముకు దేవుడు ఇచ్చిన వారసుల మరి ఆ యొక్క ఆశీర్వాదాలన్నింటిని కూడా శాపగ్రస్తులమైన మనకు దేవుడు సిలువ ద్వారా ఆయన శాపగ్రాహిగా మారి మనకు అట్టి ఆశీర్వాదాలను అనుగ్రహించినాడని గలతీ 3:14లో ఉంది. ఆత్మను గురించిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనుల్లో కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనల్ని ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించాను. ఇందును గురించి మ్రాను మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. మ్రాను మీద వేలాడిన ప్రతివాడు కూడా శాపగ్రస్తుడు. మరి యేసు ప్రభు రాను మీద వ్రేలాడి మన శాపములన్నిటినీ భరించి మనకు మరి దేవుడు అబ్రహాముకు అనుగ్రహించిన ఆశీర్వాదాలన్నిటికి కూడా మనల్ని వారసులుగా చేసినాడు. దేవుని స్తోత్రం. అంటే శాపమును తొలగించి
దీవెనను మనకు అనుగ్రహించినాడని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే కొందరు శాపాలకు భయపడతారు కదా, నోరు తెరిచి మమ్మల్ని శపిస్తే మాకు శాపం వస్తుందని. కానీ కారణం లేని శాపం ఏది తగలదు దేవుని బిడ్డలకు. హేతువు లేని ఏ శాపం కూడా తగలదు. అది పిచ్చుకల్ని నెత్తి మీద నుండి ఎగిరిపోయినట్టు ఎగిరిపోతుంది అంతే. కానీ అందుకే, ఎందుకంటే హీ హెస్ బోర్న్ అవర్ కర్సెస్, మన శాపాలన్నీ కూడా యేసు ప్రభు భరించినాడు. తర్వాత 6వది, జీసస్ ఎండ్యూర్డ్ అవర్ పావర్టీ దట్ వీ మైట్ షేర్ హిస్ అబండెన్స్. అంటే ఇప్పుడు అన్య మార్గాల్లో ఉన్నవారు యేసు ప్రభు ఇలాగూ సిలువలో వేలాడినాడంటే ఒక తీరుగా వారు ఎగతాళి చేస్తారు. ఏంటి, మీ దేవుడు పేదవాడు వస్త్రహీనుడై ఇలాగూ వ్రేలాడుతున్నాడేంటి, ఆయన పుట్టుక కూడా ఒక వడ్రంగి కుటుంబంలో పుట్టినాడు, పేద వడ్ల కన్య గర్భంలో ఉద్భవించినాడు. అంటే మనం నమ్ముతున్నాము ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించేవాడు, అమరత్వం గలవాడు. మరి ఎందుకు ఇంత దీన దరిద్రత అనుభవించినాడు అంటే అది కూడా ఒక ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. అది పౌలు భక్తుడు ఇలాగ రాస్తున్నాడు 2 కొరింథీ 8:9 మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. 2 Corinthians 8:9 మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయ. హల్లెలూయా చెప్తారా? అంటే శ్రీమంతుడు, మనకు తెలుసు శ్రీమంతుడు. ఈరోజు కూడా నేను ఈ మాట గుర్తొచ్చింది నాకు. నేను సిద్ధపడుతున్నప్పుడు శ్రీమంతుడు అనే నామం గుర్తొచ్చింది. 40 రోజుల ప్రయాణము, ఇది చాలా మహత్తరమైన కార్యం కదా అని నేను ఇలాగూ మానవ తలంపు రాగానే వెంటనే పరిశుద్ధాత్ముడు శ్రీమంతుడు అనే ఒక మాటను నాకు సుత్తె కొట్టినట్టు అనిపించింది. నా ప్రభు శ్రీమంతుడు, తన ఐశ్వర్యం చెప్పున క్రీస్తు యేసునందు మరి ప్రతి అవసరత కూడా ఆయన తీరుస్తాడు అని నాకు ఎంత విశ్వాసం వచ్చిందో. అయ్యో, నా ప్రభు శ్రీమంతుడు, సిలువలో దరిద్రుడుగా వేలాడినాడు. ఆయన దారిద్ర్యం వలన మరి మనమందరం కూడా ధనవంతులు కావాలని ఆయన దరిద్రుడు. ఆయన ఎంత గొప్ప ప్రభు కదా. ఎంతమంది మరి యేసు ప్రభు పేరు చెప్పుకొని బ్రతుకుతున్నారు కదా, ఎంతోమంది. అంటే అందరు కాదు, ఏ ఉద్యోగం లేకుండా సేవ అని చెప్పి సంకల బైబిల్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు. అంటారు కదా, చెట్టు పేరు చెప్పి చింతకాయలు అమ్ముకున్నట్టు. వానికి ఆత్మ ఉండదు, వానికి పిలుపు ఉండదు, ఏం లేదు, ఏదో 4 రాళ్ళు సంపాదించుకోవాలి. అంటే వాళ్ళు కూడా ధనవంతులు అయిపోతున్నారు చూడండి. ఇది చాలా గొప్ప కార్యం. ప్రభు సిలువలో ఈ ఆశీర్వాదం మనకు అనుగ్రహించినాడు. మన పేదరికం భరించినాడు, అన్నీ భరించినాడు. కల్వరిగిలిలో శిలువ భారం భరించినాడు, అంటే అన్నీ భరించినాడు. మనం ఎక్స్చేంజ్ చేసుకుని బార్టర్ సిస్టమ్ అంటారు కదా, మనకున్నవి ఏదో ఇస్తే వాళ్ళకు కలిగినది మనకి ఇస్తారు. బోత్ ఆర్ హ్యాపీ. చూడండి, మనం వీధుల్లో గుండా వెళ్తారు, పాత బట్టలకు కొత్త గిన్నెలు అని అంటుంది. ఇది ఏదో పాత బట్టలు ఇస్తే కొత్త గిన్నెలు ఇస్తుంది. అయితే ఆమెను పిలుస్తాము, పాత బట్టలు అన్నీ ఇచ్చేస్తుంటే ఏదో కొత్త కొత్త గిన్నెలు ఇస్తుంటుంది. అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను, మన పాత రోత భ్రష్టమైన బ్రతుకు శాపగ్రస్తమైంది, మరి రోగంతో కూడింది. ఈ పనికిరాని జీవితాన్ని ప్రభుకు అప్పగిస్తే ప్రభు మనకు సిలువ ద్వారా ఆశీర్వాదము, ఐశ్వర్యము, జీవము, సమృద్ధి, ఎన్నెన్ని ఆశీర్వాదాలు సిలువ ద్వారా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ధనవంతులు చేయడానికంట. అదెంత మంచి మాట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, మీలో ఎంతమందికి ధనవంతులు కావాలన్నట్టు మీరు ఇట్లా పెట్టుకుంటారా చెయ్యి? ఎప్పుడు పెట్టుకోరు. మీకు ఎంతమందికి ఆస్తి కావాలంటే ఇట్లా పెట్టుకుంటారా? లేదు, ఆస్తి కడతారు. అమ్మా, నిన్న కూడా ఒక చదివాడు, మాకు కొత్త ఇల్లు కావాలమ్మా. అప్పుడు నాకు మనసులో ఒక మాట మెదిలింది, ఈమెకు కొత్త ఇల్లు కావాలి.
మా తల్లి కూడా ప్రార్థన చేసేది. మేము 6గురం. అయితే అమ్మ ప్రతి ఒక్కరు కూడా సొంత గృహం ఉండాలి, నా పిల్లలు కిరాయి కట్టొద్దు, నా పిల్లలకు సొంత గృహం ఉండాలని ప్రార్థన చేసింది. మాకు అందరికీ కూడా దేవుడు సొంత గృహాలు ఇచ్చినాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి కాదండి, 2-3 ఇండ్లు ఇచ్చినాడు దేవుడు. దేవుని సన్నిధిలో నిలబడి చెప్పాలి కదా నేను. అంటే గొప్ప చదువులు ఇచ్చినాడు, గొప్ప ఉద్యోగాలు ఇచ్చినాడు, గొప్ప గృహాలు ఇచ్చినాడు. అంటే చూడండి, ఎప్పుడైనా క్రీస్తు మహిమ శక్తి మనం రుచి చూస్తే ఎంత గొప్పది అనిపిస్తుంది నాకు. అప్పుడు నిన్నటి రోజు నాకు ఆ మాట గుర్తొచ్చింది. ఏంటంటే పాపం సహోదరి సొంత గృహం కావాలని అడుగుతుంది కదా. వెంటనే నక్కలకు బొరియలున్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారునికి తలవాల్చటకైనను స్థలము లేదు. ఎందుకు అంత దరిద్రత? యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక పెద్ద మహల్ కట్టుకొని నేను యేసు ప్రభువును, నేను దైవ కుమారుని అని కొద్దిగా కోటు బూట్ వేసుకొని కొద్దిగా స్టైల్గా ఎందుకు లేడు అనిపిస్తుంది. మరి భూప్రజలందరూ ఆయన వశంలో ఉన్నారు. సర్వభూమి ఆయనది కదా, భూమి దాని సంపూర్ణతయు ఆయనదే. అయినా కానీ ఆయన ఎందుకు అనుభవించినాడు ఆ పేదరికం? పన్ను కట్టడానికి కూడా డబ్బు లేదాడు. పేదరితో అంటపోయి ఆ చేపను పట్టుకో, దాంట్లో ఉన్నది షెకేలు పన్ను కట్టి. అంటే ఆయన ఈ లోకానికి వచ్చింది ఏదో ధనం కూర్చుకోవడానికి కాదు. భూమి మీద మీరు ధనం కూర్చుకోవద్దు అంటాడు. అంటే ఎందుకు వచ్చినాడు మరి యేసు ప్రభు? ఆయన ధనవంతుడై ఉండి అంటే ఆయనకి ఏమీ తక్కువ లేదు. కానీ తన దారిద్ర్యం వలన మీరు ధనవంతులు కావాలని మీ నిమిత్తము ఆయన దరిద్రుడాయను. హల్లెలూయా. 2 కొరింథీ 8:9 ఇప్పుడు గుర్తు రావాలి మీకు ఇల్లు లేదన్నా, వాకిలు లేదన్నా, డబ్బులు లేదన్నా. నాకు చాలా సంతోషం అనిపించేది. అమ్మో, దేవుడు ఒక మందిరం ఇయ్యాడా మనకు ఒక ఆఫీస్ బిల్డింగ్ ఇయ్యాడా నిలదొక్కోవడానికి? తప్పకుండా ఇస్తాడు. మీరు నమ్మితే గట్టిగా చప్పట్లు కొట్టండి. నేనేదో నమ్ముతున్నాను, పూర్తి విశ్వాసం నాకు. నేను దేవుని మహిమను చూస్తాను తప్పకుండా. అయితే ఎందుకంటే ఆయన తను ప్రేమించే వారిని పేదరికంలో ఉంచడు, వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నాడు. వారి నిధులను ఏం చేస్తానన్నాడు? నింపుతాడు. అప్పు ఇచ్చేవారిగా ఉంటారట, వాడు అప్పు పుచ్చుకోకుండా ఉంటారట. ఎంతో గొప్ప కార్యము. దేవునికి స్తోత్రం. ఎన్ని ఆశీర్వాదాలు అయింది ఇప్పుడు? 6. 7వ చూడండి. జీసస్ బోర్ అవర్ షేమ్ దట్ వీ మైట్ షేర్ హిస్ గ్లోరీ. చూడండి, పాపము, అతిక్రమము లేక తప్పులు చేస్తే సిగ్గు, అవమానము, నిందలు ఇవన్నీ వస్తాయి, తప్పకుండా వస్తుంది. పట్టుబడనంత మట్టుకు కొద్దిగా తప్పించుకుంటారు, కానీ పాపం తప్పకుండా ఏమవుతుంది? పట్టుబడుతుంది. నేను ఒక ప్రసంగంలో చెప్పాను, పాపము చేసిన వాడు తప్పకుండా చేదు ఫలాన్ని అనుభవిస్తాడు. పాపం ఎప్పుడు దాగి ఉండదు, అటం బాంబ్ పేలినట్టు పేలుతుంది ఒకరోజు. అప్పుడు అందరు చూస్తారు, అయ్యో వీడు ఇంత పాపం చేసినోడా, దరిద్రుడు అని అనుకుంటాను. అయితే అవమానం కలుగుతుంది, ఎన్ని నిందలు కలుగుతుంది పాపం ద్వారా. నన్ను అడిగితే పాపం ద్వారా ఒరిగింది ఏది లేదు. షేమ్, అవమానం తీసుకొస్తుంది వ్యక్తికి. అయ్యో వాడు బైబిల్ పట్టుకుంది మనుషులందరినీ మోసం చేసినాడు కదా అని అంటారు కదా. అంటే సిగ్గు, అవమానము, తృణీకారము ఇవన్నీ కలుగుతుంది పాపం ద్వారా. కానీ యేసు ప్రభు ఈ డివైన్ ఎక్స్చేంజ్ ద్వారా చూడండి, ఏ పాపి అయినా యేసు ప్రభు నామంలో విశ్వసించి వాడు రక్షణ మార్గంలో వస్తే వాడు భక్తుడైపోతున్నాడు. చూడండి, కొత్త పేరు అని, కొత్త పేరు దేవుడు అనుగ్రహిస్తాడు. మునుపటి జీవితం చూసినప్పుడు వారు ఎన్ని పాపాలు చేసినాడు, ఎంతమందిని ముంచినాడు, ఎంత ద్రోహం చేసినాడు, ఎంతగా కుటుంబానికి కన్నీరు తీసుకొచ్చినాడు, కానీ క్రొత్తగా మారిపోయినాడు. అంటే ఇది డివైన్ ఎక్స్చేంజ్, ఇది మార్పిడి. ప్రభు తన శిలువ మరణం ద్వారా వీరికి వచ్చిన పాపం ద్వారా వచ్చిన సిగ్గు, అవమానం, నిందలన్నీ కూడా కొట్టివేసి మహిమతో అలంకరిస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాడ్ ఈజ్ ఆనరింగ్ హిమ్. అంటే ఒక క్రొత్త పేరు, క్రొత్త బిరుదు, ముందు ప్రిఫిక్స్లు, సఫిక్స్లు పెట్టుకొని సో అండ్ సో అని అంటారు కదా. కానీ ప్రతి ఒక్కరికి కూడా పాత రోత జీవితం ఉంటుంది. అది యేసు రక్తం ద్వారా, సిలువ ద్వారానే వారికి ఆశీర్వాదం వచ్చింది. గాడ్ హ్యాస్ టర్న్డ్ దేర్ షేమ్ ఇంటూ గ్లోరీ. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం, హల్లెలూయా.
7 కార్యాలు ధ్యానించినాము. 8వది, మరి యేసు ప్రభు తృణీకారం పొందినాడు. అందరూ ఆయనను తృణీకరించినారు. హీ ఎక్స్పీరియన్స్డ్ రిజెక్షన్ ఆన్ ద క్రాస్. శిలువ దగ్గర ఉండడానికి కూడా వారికి శక్తి లేకుండేది కదా శిష్యులకు. 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగి మంచిగా దొరికిందంతా అనుభవించినారు. యేసు ప్రభుతో ఉంటే ఇంకా ఏం తక్కువ ఉంటుంది? అన్నీ అనుభవించినారు. ఆయన ప్రేమను అనుభవించినారు, ఆయన శక్తిని అనుభవించినారు. ఆయన అన్ని అద్భుతాలు చేస్తుంటే మనమైతే చూడలేదు, కానీ వీరంతా అద్భుతాలు చూసినారు. ఆయన సిలువ దగ్గర నిలబడడానికి వారికి శక్తి లేకుండేది. దే రిజెక్టెడ్ హిమ్. అంటే వారు పారిపోయినారు. అక్కడ సిలువ దగ్గర ఎవరున్నారు అన్నప్పుడు కేవలం కన్న తల్లి, ఆ యేసు రొమ్మున ఆనుకున్న శిష్యుడు, అతను కూడా పోయి తిరిగి వస్తాడు. అంటే కొంతమంది స్త్రీలు తప్ప అక్కడ ఎవరు లేరు. ఎందుకంటే వారికి కూడా భయం, ప్రాణభయం. యేసును అనుకరించిన వారికి కూడా అదే గతి పడుతుందని భయం ఉంది. మరి హీ వాజ్ రిజెక్టెడ్ ఆఫ్ మెన్. అది కూడా యెషయా 53లో మనం ఉంది కదా, ఆయన తృణీకరించినారు. ఆయన వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు, వ్యాధిని అనుభవించిన వానిగా అందరూ ఆయనను తృణీకరించినారు. కానీ ఆ తృణీకారము పొందినాడు. మనం యేసు నామమందు విశ్వసించి యేసు వలె జీవించినప్పుడు మనకు ఎంత ఘనత, మరి ఎంత యాక్సెప్టెన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ రిజెక్షన్. జీసస్ ఎక్స్పీరియన్స్ రిజెక్షన్ అండ్ యూ గెట్ యాక్సెప్టెన్స్. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. ఎవరైనా ప్రభు పేరట వస్తే వెంటనే వారికి పరిచర్య చేయడానికి ఎంత సిద్ధంగా ఉంటాం. నీళ్ళు అందిస్తాం, ఆహారం పెడతాం. అరే ప్రభు పేరట వాడు సేవ చేస్తున్నాడు కాబట్టి మా ఇంటికి రా, బ్రేక్ఫాస్ట్ తిను, భోజనం చేయి అంటే ఇది నీకు ఈ ఘనత వచ్చింది, ఈ యాక్సెప్టెన్స్ అనేది వచ్చింది సమాజంలో కానీ ఎక్కడైనా అంటే నీకు బదులుగా నువ్వు చేసిన పాపాలకు బదులుగా యేసు ప్రభువే శిలువ మీద తృణీకారము పొందినాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సేవా పిలుపు పొంది అడుగు పెట్టిన దినాలు నాకు ఇంకా గుర్తుంది. అసలు ఎవ్వరు లెక్క పెట్టలేను. బ్యాంక్ ఉద్యోగం పెట్టుకొని ఈమెకి ఏమైంది? I did not get support from anyone. I was rejected, even from my own people in the family. What are you doing అని అన్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? అప్పుడు బ్యాంక్ ఉద్యోగం ఉన్నది కదా, కాలు మీద కాలు వేసుకొని 4 పని మనుషులు పెట్టుకొని హాయిగా మహారాణిలాగా బ్రతకొచ్చు. ఏంటి నీకు ఇది అంటే ఏంటిది? సిల్వ ప్రేమ. నన్ను పిలుచుకున్నాడు ప్రభు, నేను ఆయన సేవ చేయాలి, ఆ ఉద్యోగం కూడా వదిలిపెట్టాలి, పుస్తకాల సేవ చేయాలి. బ్యాంక్ ఉద్యోగం ఎవరైనా పెడతారా? ఒక ఉద్యోగం దొరకాలంటే ఎన్ని పరీక్షలు రాయాలి, ఎన్ని రౌండ్స్, ఇంటర్వ్యూలు, ఇవన్నీ అయినాక బ్యాంక్ ఉద్యోగం దొరికినాక అది వదిలిపెట్టడం అంటే పిచ్చి కాకుంటే ఏంటి? ఒక దగ్గర బంధువు అంటున్నాడు నన్ను, అందరికీ చింతకాయ అంత పిచ్చి అయితే ఉంటుంది ప్రతి ఒక్కరికి, కానీ నీకు నిమ్మకాయ అంత ఉండదు అన్నాడు. అయ్యా నిమ్మకాయ కాదు, నాకు పెద్ద పుచ్చపండు అంత లేకుంటే ఇంకేదైనా గుమ్మడికాయ అంత పిచ్చి ఉంటేనే నేను సేవ చేస్తాను అన్న. ఇప్పుడు ఆ పిచ్చి నాకు ఆనందమైంది, వారికి కూడా ఆనందమైంది. దేవుని స్తోత్రం, చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం. అయితే అంటే చూడండి, ఇట్టి తృణీకారము ప్రభు నామం నిమిత్తం మనం భరిస్తున్నాం, కానీ అది గొప్ప మహిమకు కారణంగా అవుతుంది. మరి ఇప్పుడు అటివారే చెప్తారు, మేము ఆమె బంధువులం, మాకు క్లోజ్ రిలేటివ్, లేక మా సో అండ్ సో అని చెప్పుకుంటారు. అంటే చూడండి, యేసు సిలువలో మరణించిన ప్రతిఫలంగానే మనకి ఇలాంటి యాక్సెప్టెన్స్, అంగీకారం ప్రజల్లో కలుగుతుంది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చూడండి, ఆయన ఒంటరిగా ఎందుకు వేలాడినాడు? బందిపోటు దొంగల మధ్యలో వేలాడినాడు. హీ వాజ్ రిజెక్టెడ్ ఆఫ్ ఆల్ పీపుల్ అండ్ హీ వాజ్ నెయిల్డ్ టు ద క్రాస్ అండ్ హ్యాంగ్డ్ అమిడ్స్ దట్ బందికోట్స్, అంటే బందిపోటు దొంగల మధ్యలో. అంటే నేరస్తులు వాళ్ళు, హంతకులు వాళ్ళు. యేసు ఏ తప్పు చేయలేదు చూడండి. మళ్ళీ పవిత్రంగా పరిశుద్ధంగా ఉన్న ప్రభువును అలాగూ అక్రమం చేసే వారి మధ్యలో పెట్టి వేలాడి చేసినారు. అంటే ఆ ఏకాంతత ఎంత అనుభవించినాడు ప్రభు. 4వ మాట, నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా చేయి విడిచితివి. అంటే హౌ మచ్ లోన్లీనెస్. అది కూడా డివైన్ ఎక్స్చేంజ్లో, అంటే దైవిక మార్పుల్లో ఆయన అలా ఏకాంతత అనుభవించి
మనలందరినీ ఇలాగ సహవాసంలో, క్రీస్తు సహవాసంలో చేర్చుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. చూడండి, సహవాస బలం ఎంత గొప్పది. అసలు యేసు ప్రభు సిలువలో మరణించకుంటే మనకెక్కడ ఉంటుంది సహవాసం, ఫెలోషిప్ ఎక్కడ ఉంటుందండి? యేసు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో మనం అందరం ఏమై ఉన్నాము? సభ్యులమై ఉన్నాము. అడుగుతాను, మీకు మెంబర్షిప్ ఉందా అంట. అంటే సభ్యులం అనమాట. వి ఎంజాయ్ ద ఫెలోషిప్ ఆఫ్ కో బిలీవర్స్. ఎన్ని బాధలు అనుభవించినా, ఒకవేళ వివాహం కాకుండా ఒంటరిగా అయిపోయి, మరి ఎవరు లేరు, అన్నదమ్ములు లేరు, అక్కచెల్లెలు లేరు, తల్లిదండ్రులు చనిపోయినారు అంటే అట్టివారికి కూడా సంఘంలో ఎంత ప్రాధాన్యత ఇచ్చి ఎంతమంది వారిని ప్రేమించగలుగుతారు? వాళ్ళకి ఆ ఒంటరితనం కూడా వారు మర్చిపోతారు, సహవాసంలోకి రాదని. అంటే ఇలా దైవికమైన సహవాసం మనకు సిలువ ద్వారానే లభించింది. ఆయన ఏకాంతంగా వేలాడినాడు, మనల్ని ఆయన శరీరం అనే సంఘములో సభ్యులుగా చేసినాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత 10వ చూసినప్పుడు, అవర్ ఓల్డ్ మ్యాన్ వాజ్ పుట్ టు డెత్ ఇన్ హిమ్ దట్ ద న్యూ మ్యాన్ మైట్ కమ్ టు బీ లివింగ్ ఇన్ అస్. చూడండి, పాత పురుషుడు, పాత ప్రాచీన స్వభావము యేసుక్రీస్తు సిలువలో చూపిన మహాప్రేమ ద్వారా, కార్చిన రక్తం ద్వారా, అర్పించిన ప్రాణ బలియాగం ద్వారా మన పాత రోత స్వభావము వదిలిపోయి మనం నూతన సృష్టిగా మారుతున్నాం. క్రొత్త జీవము మనలోకి వచ్చింది. యేసు జీవము మనలో ప్రవేశించింది. అందుకే ఏ దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చేయలేడు, క్రీస్తు బీజము వానిలో ఉన్నదని యోహాను తన పత్రికలో అంటున్నాడు. అంటే వి వర్ మేడ్ న్యూ, బ్రాండ్ న్యూ. మీరు అలాగుండి ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభును నమ్మకం ముందు మీ జీవితం, ప్రాచీన జీవితం, పరిశుద్ధుడైన ప్రభువును రక్షకునిగా స్వీకరించిన తర్వాత మీ జీవితం ఎలాగో, బిఫోర్ అండ్ ఆఫ్టర్. కొన్ని ట్రీట్మెంట్స్, హెయిర్ ట్రీట్మెంట్, అవన్నీ అడ్వర్టైజ్మెంట్ చూస్తే బిఫోర్ బోడిగుండు, ఆఫ్టర్ ఓ ఎంత థిక్ హెయిర్ ఆన్ ద స్కాల్ప్. అంటే కొన్ని బ్యూటీ సెంటర్స్ కూడా ఇట్నే, బిఫోర్ ముఖం ఎంత వికారం ఉంది, తర్వాత బ్యూటీ ట్రీట్మెంట్ అయినాక ఎంత అందంగా ఉంది, బొటోక్స్ అవన్నీ ఇంజెక్షన్స్ ఇచ్చి ముసలితనంతో పోయి యంగ్ లుక్ వచ్చిందని ఇలాగంటారు కదా. అయితే అంతకంటే గొప్పది మన ఆత్మలో గొప్ప సౌందర్యము క్రీస్తు శిలువ మరణం ద్వారానే కలిగింది. దేవుని స్తోత్రం. పగ, ఈర్ష్య, కోపం, కళ్ళ, అబద్ధాలు, మరి వైరాగ్యం, ఇవన్నీ కూడా శిలువ రక్తం ద్వారా కడగబడి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, విశ్వాసం, సాత్వికం, దయాళుత్వం, మంచితనం, వారేనా వీరు అన్నట్టు మారిపోయినాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 10 కార్యాలు మీరు జ్ఞాపకం ఉంచుకోవాలి. డివైన్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్. సిలువ కార్యములు అన్నప్పుడు ఈ 10 కార్యాలు కూడా మీ మదిలో మెదలాలి. 1, మనము క్షమాపణ పొందు నిమిత్తం ఆయన గాయపరచబడినాడు. 2వది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత లభిస్తుంది. 3వది, మనము పరిశుద్ధులగుటకు, దేవుని నీతిని మనం పొందుకున్నట్లు ఆయన పాపముగా, మన కోసము పాపముగా మరి సిలువలో వేలాడినాడు. తర్వాత ఆయన జీవము మనం అనుభవించినట్లు ఆయన మరణాన్ని సిలువలో రుచి చూచినాడు. మనము ఆశీర్వాదానికి వారసులగుటకు ఆయన శాపగ్రాహిగా సిలువలో వేలాడినాడు. తర్వాత మన కోసం, మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన సిలువలో దరిద్రుడిగా వేలాడినాడు. తర్వాత సిగ్గు, అవమానము ఆయన అందుకున్నాడు. మనకు ఘనతను, మహిమను, గొప్ప పేరును, ఖ్యాతిని సిలువ ద్వారానే మనం పొందుకుంటున్నాం. అందరి చేత తృణీకరింపబడినాడు. 8వది, కానీ మనము అందరి చేత మరి యాక్సెప్టెన్స్ అంటే అంగీకారం పొందుకున్నట్లు సిలువ మరణాన్ని ఆయన అనుభవించినాడు. అవును, యేసు పేరట నీకు తప్పకుండా అంగీకారమే ఉండేది. నువ్వు క్రైస్తవ బిడ్డగా కొన్నిసార్లు మనం నిందలు భరించాల్సి వస్తుంది. క్రీస్తు నామం నిమిత్తం హింసింపబడుతున్నాము, ప్రాణం పెడుతున్నాము, హతసాక్షులుగా మారుతున్నాము. అది కాదు నేననేది. నీవు పొందిన అవమానం ప్రతిగా నీవు ప్రభు యొక్క మరణం ద్వారా, అంటే ఆ తృణీకారం, రిజెక్షన్ ఆఫ్ పీపుల్, దెన్ అక్సెప్టెన్స్ ఆఫ్ పీపుల్, ఇవన్నీ సిలువ ద్వారా నీకు లభించింది. ఏకాంతత కూడా యేసు ప్రభు సిలువలో అనుభవించి నిన్ను ఒక సహవాసంలోకి చేర్చినాడు.
సంఘములో సభ్యుని అయిపోయినావు అంటే సంఘం అనగా యేసుక్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడు. సంఘం ఎప్పుడు కూడా విలువగలదు. అందుకే పాతాళలోక ద్వారములు కూడా సంఘం ఎదుట నిలబడదంట. గేట్స్ ఆఫ్ హెల్ కెనాట్ ప్రివేల్ అగేన్స్ట్ ద చర్చ్. చర్చ్ అంటే విశ్వాసుల గుంపు. చర్చ్ అంటే బిల్డింగ్ అనుకుంటాం మనం. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని బిల్డింగ్స్ అన్నమాట. అన్ని ఒక్కొక్కరు కూడా దేవుని మందిరాలు. సంఘం అంత సమకూర్చబడితే విశ్వాసుల గుంపు సంఘం అనే పేరుతో ఉంది. ఈ సంఘాన్ని తన స్వరక్తం ఇచ్చి సంపాదించినాడని పౌలు భక్తుడు అపోస్తలుల కార్యం 20:28 అంటాడు. స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయుటకు మిమ్మును ఆయన కాపర్లుగా నియమించినాడు, కాబట్టి శ్రద్ధ కలిగి మీరు వారిని పాలించాలి అని అంటున్నాడు. 10వ చూసినప్పుడు ప్రాచీన స్వభావము మనము సిలువలో అప్పగించినాము. అతను మరి ప్రభు మనకు నూతన స్వభావం ఇచ్చినాడు. అందుకే పౌలు ఏమంటాడు 2 కొరింథీ 5:17 ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ ఒకసారి నిలబడితే ప్రార్థన చేస్తాను. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగ నేనను దినము. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగని నను దినము. దోషములన్నీయు బాపెను మోక్ష నివాసము నా ప్రభు చేర్చెనుగా. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగని నన్ను దినము. నాశనకరమగు గుంటలో నుండి మోసకరం బగు ఊబి నుండి నాశతి నిలపై కేత్తెను నన్ను. పిశాచి పదంబును తొలగించెన్. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నన్ను దినము. పలు విధముల పాపంబును చేసితి వలదని త్రోసితి వాక్యమును. కరుణను బిలచెను కలుషము బాపెను సిలువలో నన్నాకర్షించెన్. యేసుని కొరకై ఇలా జీవించెద బాసురముగనే నన్ను దినము. అలయక సొలయక సాగిపోదును వెలయగు నా ప్రభు మార్గములన్. కలిగెను నెమ్మది కలువరిగిరిలో విలువగు రక్తము చిందించిన ప్రభు. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. శోధన బాధలు శ్రమలిల కలిగిన ఆదుకొనును నా ప్రభు అనిశం. వ్యాధులు లేములు మరణము వచ్చిన నాథుడి నా నిరీక్షణగున్. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నన్ను దినము. అర్పించెను తన ప్రాణము నాకై రక్షించెను నా ప్రియ ప్రభువు. అర్పింతును నా యావజ్జీవము రక్షకుడేసుని సేవింపన్. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగనే నను దినము. దోషములన్నీయు పాపెను మోక్ష నివాసమున ప్రభు చేర్చునుగా. యేసుని కొరకై ఇలా జీవించెద భాసురముగని నన్ను దినము. సంతోషంగా ఉన్నారా మీరు? ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎంత గొప్ప కార్యము మాకు సిలువలో నువ్వు నిర్వహించినావు. సిలువ కార్యములను 11 ప్రసంగం మేము ధ్యానించినాం. సిలువలో దైవికమైన మార్పిడి. మేము నీచులము, అయోగ్యులము, దరిద్రులము, తృణీకారం పొందిన వారం. ఏ ఘనత
ఏ యోగ్యత మాకు లేదు ప్రభువా. కేవలం నీ యందు విశ్వాసం ఉంచడం ద్వారా మా పాపమేమి, మా రోగమేమి, మా శాపమేంటి, మా అవకతవకలన్నీ కూడా నువ్వు భరించినావు సిలువలో. మాకు పైగా జీవాన్ని ఇచ్చినావు, క్రొత్త హృదయం ఇచ్చినావు, నూతన హృదయాన్ని ఇచ్చినావు, ఐశ్వర్యం ఇచ్చినావు, జ్ఞానం ఇచ్చినావు, ఆరోగ్యం ఇచ్చినావు ప్రభువా. పాత రోత స్వభావాలు తొలగించి క్రొత్త నూతనమైన స్వభావాన్ని అనుగ్రహించినావు. ఎన్నెన్ని కార్యాలు మేము వివరించాలి ప్రభువా. నాయన వివరించలేము నీ యొక్క గొప్ప ఐశ్వర్యము సిలువలో. నీ మహిమయదేశ్వరము ఎంత గొప్పది, అది వర్ణనకు మించినది కనుక నీకు వందనాలు చెల్లిస్తూ, ఇప్పుడైనా నీ తట్టు తిరగడానికి మీరు అనేకులతో మాట్లాడాలని పౌలు భక్తుడు చెప్పిన రీతిగా సిలువయందే నా అతిశయం, మరి ఏ అతిశయమైనా నాకు దూరం అవును గాక. సిలువే నా జ్ఞానము, మరి ఎట్టి జ్ఞానం కూడా నేను పొందుకోవడానికి ఆశించలేదు అంటున్నాడు. మరి నీవు సెలవిచ్చినావు లూకాసు వార్త 9:23లో, ఎవడైనా నన్ను వెంబడింపగోరినేళ్ళ వాడు తను తాను ఉపేక్షించుకుని తన ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలను. ఇంత మహిమగల సిలువ త్యాగం కొరకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యూట్యూబ్లోని, జూమ్లోనేమి, ఫిజికల్గా వచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని, ఇంకా ఇంకా మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం మరి ఉండును గాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. కూర్చోండి. దేవుని పరిశుద్ధమైనటువంటి నామానికి మహిమ కలుగును గాక. మరి 8వ దినం సిలువ ధ్యానాల్లో మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ జాయ్ చిన్నమ్మ గారిని వాడుకొని, మరి ముఖ్యంగా డివైన్ ఎక్స్చేంజ్ ఎంతో అద్భుతంగా, మరి ఆ యొక్క దైవికమైనటువంటి మార్పిడి, మరి దేవుని యొక్క లక్షణాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను, దేవుని యొక్క దీవెనలు మనం ఎలా పొందుకున్నామో వాటి గురించి ఎంతో చక్కగా మరి వివరించినటువంటి మన సంఘ కాపరిని బట్టి ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొడుతూ ప్రభుని ఘనపరుద్దాం. దయచేసి ఇదే విధంగా ప్రతిరోజు మరి దేవుని దాసురాలు మన మధ్యలో నిలబడి దైవ వర్తమానాలు, మరి సిలువను గురించినటువంటి అనేకమైనటువంటి కోణాల నుంచి దైవ సందేశాలు అందించలాగున మనం అందరం ప్రార్థనలో దేవుని దాసురాలను ఎత్తిపట్టాలని ప్రేమతో కోరుతుంటున్నాను. మరి ప్రతిరోజు ఇదే విధంగా ఇక్కడ కూడిక జరుగుతుందని జ్ఞాపకం చేస్తుంటున్నాను. 4 గంటల నుంచి 7 గంటల వరకు ఈ కూడిక జరుగుతుందని తెలియజేస్తుంటున్నాను. మరి 4 నుంచి 5 గంటల వరకు ఏకాంత ప్రార్థనలు, మరి అదే జూమ్లో ఉండేటటువంటి వారైతే చైన్ ప్రేయర్స్ జరుగుతుంటున్నాయి. 5 గంటలకు సరిగ్గా దేవుని సేవకులు నడిపిస్తుంటారు. 5-15 నిమిషాలకు ప్రభు బల్ల ఆరాధన సందేశం మరి అందించబడుతుందని మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. మన మధ్యలో మన సంఘ కాపరి 6 గంటలకు దైవ సందేశం, సిలువ సందేశాన్ని అందిస్తుంటారని జ్ఞాపకము చేస్తుంటున్నాను. మరి ఈ దినం మీరు తెచ్చినటువంటి కానుకలు, దశంభాగములు, కృతజ్ఞతార్పణలు, ప్రత్యేకమైనటువంటి అర్పణలు మరి సమర్పించడానికి మరి ఆయా స్థలాల్లో మరి కానుక పెట్టెలు ఏర్పాటు చేయబడినని జ్ఞాపకం చేస్తుంటున్నానండి. జూమ్లో ఉండేటటువంటి వారు, ఆన్లైన్లో ఉండేటటువంటి వారు మరి గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా మీ యొక్క ఫండ్స్, మీ యొక్క డొనేషన్స్, మీ యొక్క విరాళాలు, మీ యొక్క కానుకలు, మీ ప్రత్యేకమైనటువంటి అర్పణలు సమర్పించవచ్చు అని కూడా మీకు జ్ఞాపకము చేస్తుంటున్నాను. మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ బిల్డింగ్ ట్రస్ట్ ఫండ్ ఉందండి. మరి మనకు ఒక గొప్ప మందిరం కొరకు, మనకు ఒక చర్చ్ బిల్డింగ్ కొరకు మనం ప్రయాసపడుతుంటున్నాం, ప్రార్థన చేస్తుంటున్నాం, వాగ్దానాలను స్వతంత్రించుకుంటున్నాం. తప్పక ఈ కార్యంలో మీరు చేతులు చాపాలి అని, అదేవిధంగా ప్రోత్సహించాలని, ప్రార్థించాలని మేము ప్రేమతో కోరుతుంటున్నాను. దయచేసి గమనించాలి, వెళ్తున్నాం. తప్పక బుక్ స్టాల్ని దర్శించండి. అమ్మగారు వచ్చిన పుస్తకాలు, సిడీస్, VCDs ఉంటున్నాయి. వాటిని అన్నిటిని మీరు పొందుకొని ఇతరులకు పరిచయం చేయాలని కూడా ప్రేమతో జ్ఞాపకము చేస్తుంటున్నాను. మనం అందరం లేచి నిలబడదామా? మరి యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో వేరే కార్యక్రమాలు అంటే సాయంకాలపు ఫ్యామిలీ మీటింగ్సే కానివ్వండి, యూత్ మీటింగ్సే కానివ్వండి, యంగ్ ఉమెన్స్ ఫెలోషిపే కానివ్వండి, మరి యంగ్ మెన్స్ ఫెలోషిపే కానీ, ఇవన్నీ కార్యక్రమాలన్నీ యథావిధిగా జరుగుతుంటున్నాయని తెలియజేస్తుంటున్నానండి. పుస్తకాల గురించి వివరాలే కావచ్చు, అకౌంట్ నంబర్స్ గురించి వివరాలే కావచ్చు, ఎలా ట్రాన్స్ఫర్ చేయాలనేటటువంటి వివరాలే కావచ్చు, మీరు పుస్తకాలను ఎలా మేము పొందుకోవాలనేటటువంటి వివరాలే కావచ్చు. జస్ట్ మీరు ఒక కాల్ చేసినట్లయితే యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ మొబైల్ నంబర్కి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది మీకు సహాయము చేస్తారని తెలియజేస్తుంటున్నాను. మనం అందరం కళ్ళు మూసుకుందామండి. పరలోక ప్రార్థన ఆశీర్వాద పాటతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అని నెరవేరును గాక.
మాడిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్తుని మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించుము, మమ్మల్ని శోధనలు తేక దుష్టుని తప్పించుము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమెన్ ఆమెన్. కృప కొరకు ఆయన వైపు ఆయన 2 చేతులు ఎత్తుదామండి. కృపకరుణుగాక కృపకరుణుగాక కృపకరుణుగాక. సర్వశక్తిమంతుడు మన గొప్ప కార్యం చేసెను. యెహోవా ఈరే యెహోవా చూచుకొనును, యెహోవా రోయి యెహోవా నా కాపరి, యెహోవా షాలోం యెహోవా నా సమాధానకర్త. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కుమ్మరించుము దేవా, క్రమర ప్రేమ వర్షము కుమ్మరించుము దేవా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. యేసయ్యా అరుణ చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును.
వెంబడించేదను రక్షణ పాత్రను చేబోని నిత్యము నిన్ను వెంబడించేదను. మా అడ్రస్ జాయ్ చెరియన్ యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, ఇంటి నంబర్ 1-9-52/E/3, రామ్ నగర్, హైదరాబాద్ 5,20,000. మా ఈమెయిల్ అడ్రస్ joycherian@hotmail.com మరియు మా వెబ్సైట్ www.unitedpeoplesfellowship.org.